స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. ఏదలపురం మున్సిపాలిటీలో 9 వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని కందుకూరి శేషమ్మ వెంకటనారాయణ గెలుపు కాంక్షిస్తూ మంత్రి పొంగులేటి ప్రసంగించారు. ఈ నెల 11వ తారీఖు జరుగు ఎదుల్లాపురం మున్సిపాలిటీ 9వ డివిజన్ కి శేషమ్మక్క కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ డివిజన్ కి నిలబడ్డారు. మీ గుర్తు, నా గుర్తు, హరినాథ్ బాబన్న గుర్తు, ఇందిరమ్మ గుర్తు, అస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి శేషమ్మక్కని మంచి మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వము, ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యాన్ని నా పేదింటి ఆడబిడ్డ కూడా తినాలి అని సన్న బియ్యాన్ని ఇచ్చాం. కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చాం. ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఇందిరమ్మ ఇళ్లు మొదట విడత ఇచ్చాం. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. ఇచ్చింది కాకుండా ఇంకా 3 సార్లు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళందరికీ ఇవ్వటం జరుగుద్ది. 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇంటికి. అంతేకాదు, హరినాథ్ బాబన్ ఎప్పుడూ అడుగుతుంటాడు, ఇళ్ళైతే ఇస్తున్నారు, ఇల్లు స్థలం లేని వాళ్ళ పరిస్థితి ఇబ్బంది ఉందని. తప్పకుండా ఆ శాఖ మంత్రిగా అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే గతంలో తీసుకోలేదో, ఈ ఎన్నికల కోడ్ అయిన తర్వాత అర్హులైన పేదవాళ్లకు కూడా ఇళ్ల స్థలం ఇచ్చి దాంట్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా నాదే. ఇప్పటికే ఈ గ్రామంలో డ్రైన్లు, రోడ్లు చాలా